మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బెట్టింగ్ యాడ్ ప్రమోషన్ కేసులో సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాడ్ను ప్రమోట్ చేశారు అనే ఆరోపణలతో నిధి అగర్వాల్ ఈడీ నోటీసులు జారీ చేసింది. కేసులో మొత్తం 21 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు కాగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను ఈడీ విచారించింది. తాజాగా నిధి అగర్వాల్ ఈడీ కార్యాలయానికి చేరుకోవడంతో ఈ కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. బెట్టింగ్ యాడ్ ప్రమోషన్ కేసులో సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాడ్ ప్రమోట్ చేశారనే ఆరోపణలతో నిధి అగర్వాల్కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక ఈ కేసులో మొత్తం 21 మంది సెలబ్రిటీలపై కేసు నమోదైంది. మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఏం జరుగుతోంది? నిధి అగర్వాల్ ఈడీ విచారణకు హాజరయ్యారంటున్నారు. విచారణ ఇంకా కొనసాగుతోందా? ఎస్ రమణ, కొద్దిసేపు క్రితమే ప్రముఖ నటి నిధి అగర్వాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం అయితే విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఆమె బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు ఆమె ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేసినటువంటి ఎవిడెన్స్ అన్నీ కూడా ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారు. కాబట్టి వాటికి సంబంధించిన విషయాలపై కూడా నిధి అగర్వాల్ని పూర్తిగా ఆరా తీసే అవకాశం ఉంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించిన అంశంపై కూడా ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఆర్ కింద కేసు నమోదు చేసుకొని ఆ తర్వాత దాదాపు 21 మంది సెలబ్రిటీలని నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. గతంలో మనం చూడొచ్చు, ఈ నటుడు ప్రకాష్ రాజు బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో హాజరయ్యారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ కావచ్చు, చాలామంది సెలబ్రిటీలని ఇప్పటికే ఈడీ అధికారులు విచారించారు. ఆ తర్వాత ఈరోజు హీరోయిన్గా ఉన్నటువంటి నిధి అగర్వాల్ని సైతము ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఆమె స్టేట్మెంట్తో పాటు ఆమె ఆర్థిక లావాదేవీలు అంటే బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసినందుకు బెట్టింగ్ యాప్ ఇచ్చినటువంటి డబ్బులు ఏ రకంగా తీసుకున్నారు, ఏ రకంగా జరిగింది ట్రాన్సాక్షన్ అనేది దానిపై కూడా ఈడీ అధికారులు పూర్తిగా ఆరా తీసే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా హవాలా రూపంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మొత్తం కూడా హవాలా ట్రాన్సాక్షన్ జరిగింది అనేది ఈడీ అధికారుల ప్రధాన అభియోగం. ఇందులో భాగంగానే ఈడీ అధికారులు బెట్టింగ్ యాప్స్ పై దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ పై ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారు. అందులో చాలామంది సెలబ్రిటీలని విచారించారు, వారికి నోటీసులు కూడా సర్వ్ చేశారు. ఇందులో భాగంగానే ఇదంతా కూడా మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారనేటువంటి ప్రధాన అభియోగాలతోనే ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి వారి యొక్క స్టేట్మెంట్ని పరిశీలించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. గతంలో ప్రకాష్ రాజ్ని, మరోవైపు విజయ్ దేవరకొండని కావచ్చు, చాలామంది బుల్లితెర నటులను సైతము ఈడీ అధికారులు విచారించారు. ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఇప్పుడు ఈడీ అధికారులు ప్రముఖ నటి నిధి అగర్వాల్ సైతము ఈ విచారణకు హాజరు కావాలని నోటీసులు సర్వ్ చేశారు. ఇందులో భాగంగానే ఈరోజు కొద్దిసేపు క్రితమే ఈడీ కార్యాలయానికి హాజరైంది. ప్రస్తుతం ఆమె స్టేట్మెంట్, ఆమె బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా తీసుకొచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈడీ విచారణ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం వరకు అంటే మధ్యాహ్నం 3-4 గంటల వరకు ఈడీ విచారణ ముగిసిన తర్వాత నిధి అగర్వాల్ బయటకు వచ్చి మరి మీడియాతో మాట్లాడుతుందా, ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసింది, ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల చాలామంది బెట్టింగ్లో పాల్పడి అర్ధాంతరంగా చాలామంది తనువు చాలిస్తున్నారు, చాలామంది చనిపోయారు. ఇందులో భాగంగానే యువత ముఖ్యంగా యాప్స్ బెట్టింగ్ యాప్స్ వేసుకొని మరీ బెట్టింగ్లో పాల్పడుతూ చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దీన్ని మొత్తం కూడా నిషేధించింది ఇప్పటికే దేశం మొత్తం కూడా. ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దని సినీ సెలబ్రిటీలతో పాటు కొంతమంది క్రికెటర్స్ కూడా గతంలో నోటీసులు ఇచ్చింది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరు కూడా ప్రమోట్, ఇతర రాష్ట్రాల్లో కొంత ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మాత్రము దాన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పూర్తిగా నిషేధించింది. కాబట్టి ఇప్పటికైనా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించిన విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఇలాంటి మళ్ళీ ప్రమోషన్ చేయడానికి వీల్లేదంటూ కూడా సామాన్య ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే చాలామంది యువత ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది చనిపోయారు, చాలామంది ఇందులో బెట్టింగ్స్ డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. కాబట్టి ఇలాంటి ప్రమోషన్ చేయడం వల్ల హీరోయిన్లు, సెలబ్రిటీలు ప్రమోషన్ చేయడం వల్ల వాళ్ళు యువత ఎక్కువగా ఆకర్షించి ఈ బెట్టింగ్లకు పాల్పడినట్టు కూడా చాలా స్పష్టంగా ఆధారాలు సేకరించారు. కాబట్టి ఇందులో భాగంగానే ఈరోజు నిధి అగర్వాల్ కూడా ఈడీ విచారణకు హాజరైంది. ఈడీ విచారణ ఎదుర్కొన్న తర్వాత మరి మీడియాతో మాట్లాడుతున్నా, మళ్ళీ ఒకసారి విచారణకు రమ్మని పిలుస్తారా అనేది కూడా మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.